పుల్వామా దాడుల్లో 40 మంది జవాన్ల ప్రాణత్యాగాలు వృధాగా పోనివ్వబోమని ప్రకటించిన కేంద్రం ప్రతీకార దాడులకు దిగింది. పుల్వామా ఘటన జరిగిన 100 గంటల్లోనే కీలక పాత్రధారులను సైన్యం మట్టుబెట్టగా దాడి జరిగిన 12 రోజులకు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. కార్గిల్ యుద్ధ సమయంలో వాడిన ఆధునిక మిరాజ్ యుద్ధ విమానాలు ముష్కరమూకలపై బాంబుల వర్షం కురిపించాయి. పుల్వామా దాడి చేసిన జైషే మహమ్మద్ సంస్థలను కోలుకోలేని దెబ్బతీశాయి. పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకునే స్వేచ్ఛను సైనిక బలగాలకే వదిలిపెట్టినట్లు ప్రధాని మోదీ ప్రకటించిన వేళ భారత వైమానిక దళం తొలి అడుగు వేసింది. ఇటీవలే పాక్ సరిహద్దుల వద్ద పూర్తిస్థాయి యుద్ధ కసరత్తులు చేసిన వాయుసేన ముష్కరమూకలపై విరుచుకుపడింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో తిష్టవేసిన ఉగ్రవాదులు శిబిరాలపై నేరుగా గురిపెట్టింది. పాక్ అండదండలతోనే శిబిరాలు ఏర్పాటు చేసుకుని భారత్లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్న ముష్కరమూకల శిబిరాలపై వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాద సంస్థలు శిబిరాలపై నిఘా వర్గాలతో పూర్తిస్థాయి సమాచారం సేకరించిన భారత వైమానిక దళం తెల్లవారుజామున విరుచుకుపడింది. ఉదయం 3:30 ప్రాంతంలో మెరుపు వేగంతో దాడులు చేసే సామర్థ్యమున్న మిరాజ్ 2000 యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్ సమీపంలో 3 గంటల 45 నిమిషాలకు ముష్కరమూకల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ముజఫరాబాద్ సమీపంలోని శిబిరాలపై 3 గంటల 48 నిమిషాలకు, చకోటి వద్ద 3 గంటల 58 నిమిషాలకు దాడులు చేశాయి. దాదాపు 1000 పౌండ్ల బాంబులను జారవిడిచి ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు వైమానిక దళం వెల్లడించింది. నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు పాకిస్తాన్ భూభాగంలోని ఖైబర్ పఖ్తున్వాలోని శిబిరంపైన ఒక యుద్ధ విమానం దాడి చేసిందని తెలుస్తోంది. మొత్తం దాడులను 15 నుంచి 19 నిమిషాల్లోనే పూర్తి చేసి భారత యుద్ధ విమానాలు తిరిగి వచ్చినట్లు సమాచారం. పుల్వామా దాడిలో 40 మంది జవాన్లను బలిగొన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాలపైనే వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ కంట్రోల్ రూమ్లు ధ్వంసమైనట్లు వాయుసేన వెల్లడించింది. భారత వైమానిక దళం చేసిన దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరమూకలపై జరిపిన దాడులు పూర్తిగా విజయవంతమైనట్లు వైమానిక దళం అధికారులు చెప్పారు. పాక్కు చెందిన F-16 యుద్ధ విమానాలు మిరాజ్లపై దాడులకు యత్నించినప్పటికీ భారత శక్తిని చూసి తోకముడిచినట్లు ఒక అధికారి వెల్లడించారు. పాకిస్తాన్ ప్రతిదాడులు చేస్తే తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో అన్ని వైమానిక యుద్ధ వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని వాయుసేన ఆదేశించింది. పుల్వామా ఘటన తరువాత దేశ భద్రతా రంగ సవాళ్లపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఢిల్లీలో 2 రోజుల సమీక్ష జరుగుతుండగానే దాడులు జరిగాయి. నిన్న జరిగిన సమీక్షలో రక్షణ మంత్రితో త్రివిధ దళాధిపతులు, ఉన్నతాధికారులు సమావేశమై అనేక కీలక అంశాలపై చర్చించారు. నిన్నటి సమావేశంలోనే వైమానిక దాడుల నిర్ణయం తీసుకున్నారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. జైషే మహమ్మద్ తీవ్రవాదులు భారత్లో మరిన్ని ఆత్మాహుతి దాడులకు దిగుతారని సమాచారంతోనే భారత వాయుసేన బాలాకోట్లోని శిక్షణా శిబిరంపై దాడి చేసిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. జైషే ముష్కరులు వారి శిబిరాలపై ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా పాక్ పట్టించుకోలేదన్న విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే అందుకే తాము చర్యలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. భారత వైమానిక దళం చేసిన దాడుల్లో పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. The Jaish-e-Mohammed has been active in Pakistan for the last 2 decades and it is led by Masood Azhar with its headquarters in Bahawalpur. Information regarding the location of training camps in Pakistan and in Pakistan-occupied Jammu and Kashmir has been provided to Pakistan from time to time.
Pakistan, however, denies their existence. Credible intelligence was received that the Jaish-e-Mohammed was attempting other suicide terror attacks in various parts of the country, and the Fidaiyin jihadis were being trained for this purpose. In the face of imminent danger, a preemptive strike became absolutely necessary. In an intelligence-led operation in the early hours of today, India struck the biggest training camp of the Jaish-e-Mohammed in Balakot. In this operation, a very large number of Jaish-e-Mohammed terrorists, trainers, senior commanders, and groups of jihadis who were being trained for Fidaiyin action were eliminated. This facility at Balakot was headed by Maulana Yusuf Azhar, alias Ustad Ghori, the brother-in-law of Masood Azhar, chief of the JEM. This non-military preemptive action was specifically targeted at the Jaish-e-Mohammed camp. The selection of the target was also conditioned by our desire to avoid civilian casualties. The facility is located in thick forest on a hilltop far away from any civilian presence. The government of Pakistan had made a solemn commitment in January 2004 not to allow its soil or territory under its control to be used for terrorism against India. We expect that Pakistan lives up to its public commitment and takes follow-up action to dismantle all JEM and other camps and hold the terrorists accountable for their actions. Thank you.